ఐసీఏఐ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రపంచ ఎంఎస్ఎంఈ డే సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు ముఖ్య అతిథులుగా ఏపీ ఐఐసీ మేనేజర్ నరసింహాచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ దేశ ఆర్థిక ప్రగతిని, దేశ అభివృద్ధిని, యువతను అభివృద్ధి వైపు తీసుకెళ్తుందన్నారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైన్యూర్ అర్థమని అన్నారు. రాష్ట్రంలో 2024లో ఎంఎస్ఎంఈ ప్రారంభించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఎంఎస్ఎంఈ అని, దాన్ని 2029లో 80% ప్రగతిని సాధించాలని ఆయన కోరిక అన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. నెల్లూరు జిల్లాలో 25 ఎంఎస్ఎంఈలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు స్థాపించి ఆర్థిక ప్రగతిని సాధించాలన్నారు. ఎంఎస్ఎంఈపై యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ చైర్పర్సన్ సిఏ హిమహాసిని, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్, చాణక్య నూతలపాటి, ఎంఎస్ఎంఈ ఐసీఏఐ సభ్యులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ డే రిలేటెడ్ బేసిక్గా 2017లో యుఎన్ వాళ్ళు ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తే ఈ డేని ఎంఎస్ఎంఈ డే కింద డిక్లేర్ చేశారు. సేమ్ ఆ లైన్ ఆఫ్ థాట్ లో మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఈ డేని ఉద్యమి భారత్ ఎంఎస్ఎంఈ డే కింద డిక్లేర్ చేసి ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ రోజు ఎంఎస్ఎంఈ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉద్యమి భారత్ ఎంఎస్ఎంఈ డే అని చెప్పి. ఈ రోజు ఐసిఐ వాళ్ళు ఎంఎస్ఎంఈ రీసెంట్ గా ఏపీలో రిలీజ్ అయిన ఎంఎస్ఎంఈ పాలసీస్ మీద మెంబర్స్ కి, ట్రేడ్ యూనియన్స్ కి, నార్మల్ పబ్లిక్ కి అవేర్నెస్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో మనం రిలీజ్ అయిన 18 పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషనల్ గైడ్ లైన్స్ 18 పాలసీస్, తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎంఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ మీద డిజిటల్ టెక్నాలజీస్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఈ రోజు ఐసిఐఐ ఎంఎస్ఎంఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఇది చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ నెల్లూరు వారు కండక్ట్ చేస్తున్నారు. నేను బిఎల్ఎన్ ఆచార్యులు, ఏపీ ఐఐసిలో మేనేజర్ ఫైనాన్స్ గా పనిచేస్తున్నాను. ఎంఎస్ఎంఈసి ప్రాముఖ్యత ఏంటంటే దేశ ఆర్థిక ప్రగతి కానీ, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కానీ, అభివృద్ధి కానీ, యువతకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఎక్కువ ఎంఎస్ఎంఈ ద్వారానే జరుగుతుంది. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. అంటే యువతని చైతన్యపరిచి వాళ్ళలో వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా చేసుకొని దేశానికి దేశాభివృద్ధిలో తోడ్పాటుగా ఉండటానికి క్రియేట్ చేసిన ఇదే ఎంఎస్ఎంఈ. అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్. దీనికి 30% ఆఫ్ జీడిపిలో మనకి ఇవాళ ఉంది. ఎక్స్పోర్ట్ లో కూడా మనం చాలా 500+ ని ఎక్స్పోర్ట్ గా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ ఎంఎస్ఎంఈ 4.0. దీన్ని 10/2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా యువతలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకోవడం, 2024 నుంచి 2029 వరకు $80 మిలియన్ ప్రగతిని చూపించడం, ఉమెన్స్ యొక్క సాధికారతను పెంపొందించడం. ఇప్పటికే ఎంఎస్ఎంఈ ఇప్పటి వరకు 9.3 లక్షల, రాష్ట్రంలో 9.3 లక్షల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఉద్యమ పోర్టల్లో రిజిస్టర్ అయినాయి 9.3 లక్షలు ఉన్నాయి. దీన్ని 2029కి 22 లక్షలుగా తీసుకెళ్తా ఉన్నాయి. మనకి దగ్గర 25 ఎంఎస్ఎంఈలు మన జిల్లాలో ఉన్నటువంటి. మొన్న మే 1న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారంపేటలో మన జిల్లాలో నారంపేటలో స్వయంగా ఇనాగ్రేషన్ చేసి అక్కడి నుండే 49 రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో 175 ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ కూడా గత మే నెలలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈలని. అంటే మానసపుత్రిగా చూసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిగా చూసుకున్న ఎంఎస్ఎంఈల ద్వారా రాష్ట్ర పురోగాభివృద్ధి, యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 5 లక్షలకు పైగా ఉద్యోగాలు
క్రియేట్ చేయటమే ఆయన ఆకాంక్ష. దీని అందరికీ కూడా ఐసీఐ వారి తోడ్పడంతో కానీ యువత కానీ ముందుకు వచ్చి దీనికి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ ఎంఎస్ఎంఈ చేయడం జరిగింది. దీనికి ఐసీఐ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు హిమహాస్మి శ్రీపురం. ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ రోజు 27th June 2025 MSME Day. We are conducting MSME Day, World MSME Day on behalf of Institute of Chartered Accountants of India. ఈ సందర్భంగా మేము నరసింహాచార్యులు గారిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాము. అండ్ ఆల్సో మా ఫ్యాకల్టీ చాణుక్య గారిని కూడా ఇన్వైట్ చేశాము టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ MSME టు ద పీపుల్. అండ్ ఈ ఈవెంట్ ని స్పెషల్ గా ఆర్గనైజ్ చేయడానికి రీజన్ ఎంఎస్ఎంఈస్ అనేది మంచి బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఇండియాస్ ఎకానమీ అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ 30% ఆఫ్ అవర్ జీడిపి ఆల్సో. అండ్ అలాంటి ఎంఎస్ఎంఈస్ అందరికీ అవేర్నెస్ పెరిగి అండ్ ఇండస్ట్రీస్ కానీ బిజినెసెస్ కానీ ఇంకా ఎక్కువ వృద్ధిలోకి వచ్చి లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ కి దిల్ హ్యావ్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ ఏ ప్రోగ్రామ్ ఈ రోజు. యా, థ్యాంక్ యూ. ఈ రోజు మీకు అందరికి తెలుసు ఎంఎస్ఎంఈ డే, వరల్డ్ ఎంఎస్ఎంఈ డే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఆల్ ఇండియా లెవెల్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ కి 147 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రోజు ఈ 147 బ్రాంచెస్ లో ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ది గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ అనేది ఈ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర. వాళ్ళిద్దరు చెప్పినట్లు 30% ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఎలా ఎంఎస్ఎంఈ అనేది ఈరోజు మెయిన్ గా ఉద్దేశించింది. చార్టర్డ్ అకౌంటెంట్స్ మెయిన్ గా ఈ ఎంఎస్ఎంఈకి ఎలా ఒక ఇండస్ట్రీ ఎలా సెటప్ చేయాలి, ఆ ఇండస్ట్రీని ఎలా రన్ చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలన్నా, ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా, ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఇస్ రిక్వైర్డ్, క్వాలిఫైడ్ పర్సన్ ఇస్ రిక్వైర్డ్. కాబట్టి ఈ రోజు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఒక ఏ స్కీమ్ గురించి సో మెనీ స్కీమ్స్ సార్ చెప్పినట్టు 18 స్కీమ్స్ రిలీజ్ చేశారు. ఈ 18 స్కీమ్స్ పబ్లిక్ లోకి ఎలా పోతాయి, ప్రజలు తెలుసుకోవాలంటే ఆ 80 స్కీమ్స్ ని సంబడి హ్యాస్ టు అనలైజ్ అండ్ ఇన్ఫార్మ్ టు ది పబ్లిక్. అది ఆ రోల్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తీసుకుంటున్నాడు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ అనేవారు ఈ స్కీమ్స్ గురించి అనలైజ్ చేసి ఒక సబ్సిడీ ఎలా వస్తుంది, ఒక ఇండస్ట్రీ ఎలా సెటప్ చేయాలి, ఎలా బ్యాంకుని ఎలా అప్రోచ్ కావాలి, మార్కెట్ లో ఎలా దాన్ని తీసుకొని వెళ్ళాలి, ఒక డేటా ఒక ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, అంటే జిఎస్టీ రిలేటెడ్ మ్యాటర్స్. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, వాళ్ళు బిజినెస్ చేయాలన్నా, వాళ్ళు ఎలా బిజినెస్ చేయాలి, వాళ్ళు జిఎస్టీ రిటర్న్స్ ఎలా వేయాలి, వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఒక మీటింగ్ ఒక ఎక్స్పోర్టర్స్ కస్టమర్స్ తో మీటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ అన్ని కూడా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అసిస్ట్ చేస్తాడు. కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. దానికోసంగా ఇండియా మొత్తం మీద చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఒక గవర్నమెంట్ తోటి ఈ టైఅప్ అయ్యి ఈ ఎంఎస్ఎంఈ అండ్ స్టార్ట్అప్ కమిటీ ఉందండి. ఇన్స్టిట్యూట్ కి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ అందరూ కలిసి పబ్లికేషన్స్ చేసి పబ్లికేషన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ ఒక ఏదైనా కొత్త విధానం ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కొత్త విధానం పోవాలంటే ఒక త్రూ ప్రొఫెషనల్స్ ద్వారా పోవాలి. అలాంటి రోల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఎంఎస్ఎంఈ సార్ చెప్పినట్టు మన చీఫ్ మినిస్టర్ కూడా ద మెయిన్ విజన్ ఏంటంటే ఎంఎస్ఎంఈ గ్రోత్. ఈ రోజు వరకు సో మెనీ స్కీమ్స్ ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లో చెప్పారు. ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ, ఒక ఎంటర్ప్రెన్యూర్, ప్రతి ఫ్యామిలీకి ఒక ఉద్యమం అంటే ఈ ఉద్యమంలో పాల్గొనే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనేది మన గౌరవ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ఒక వ్యక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, యువత చైతన్యానికి బాగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి